అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 38వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నీల్, ఎక్కడున్నావు? మీ ఇంటికి 10 అడుగుల దూరంలో, త్వరగా వచ్చి వెయిట్ చేస్తున్నాను. నో, నేను ఇప్పుడు రాలేనని రెడ్ నైటీలో ముడిపెట్టిన జుట్టుతో బోసిపోయిన మొహంతో ఉన్న తనని తను చూసుకుంటూ అంటుంది నైనా. ఏంటి అని నీల్ వాయిస్ రైజ్ చేసి అడుగుతాడు. గర్ల్స్ యూనివర్సల్ ప్రాబ్లం అర్థం చేసుకో నీల్. కావాలంటే వీడియో కాల్ మాట్లాడుకుందామని అంటుంది నైనా. 3 మినిట్స్ టైం ఇస్తున్నాను నీకు. రాలేదో నేనే నీ గదికి వస్తాను. వచ్చాక నా ప్రాబ్లమ్స్ ఏంటో చూపిస్తానని అంటాడు నీల్ వార్నింగ్ టోన్తో. వచ్చేస్తాడు పావి అని అనుకున్న నైనా ముడిపెట్టుకొని ఉన్న జుట్టుతోనే చున్నీ వేసుకొని ఇంట్లో అందరి కళ్ళు కప్పి బయటకు వెళ్తుంది. నీల్ కార్ కనిపిస్తే కోపంగా చూస్తూ నైనా నడుస్తూ ఉంటే రెడ్ కలర్ నైటీలో కొత్తగా ఉన్న ముద్దుగా ఉన్న నైనా రూపానికి నీల్ పెదవులు విచ్చుకుంటాయి. దగ్గరకు వెళ్ళగానే డోర్ ఓపెన్ అయింది. ఎవరూ చూడలేదని కార్ ఎక్కి నైనా డోర్ వేసి ఏంటి అని అడగబోయి నీళ్ళే చూస్తూ ఇంట్రెన్స్డ్ చూపులకి తడబడి ఆ మాటని మింగేసింది తలెత్తలేక. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, చూపులతోనే నాకు చెమటలు పట్టిస్తున్నాడని తనలో తాను అనుకున్న నైనా నీల్ అని తీయగా పిలుస్తుంది. ఉప్చ్, డాన్ సాబ్ అని పలకలేదు. పెదవి మీద చేతిని ఉంచుకొని తననే చూస్తూ ఉన్నాడు. నైననే ధైర్యం చేసి నీల్ ఒడిలో కూర్చుంటుంది. నీల్ చేతులు తీస్తా నడు చుట్టూ వేసుకొని ఎందుకలా చూస్తున్నావని అడుగుతుంది. చూడాలనిపించిందని ఇద్దరి నుదుర్లు ఆనించి గుండెల మీద ఉన్న చున్నీని లాగిపడేసి బ్యాక్ సీట్లో వేశాడు. నీల్, ఏంటి దౌర్జన్యం అని అడుగుతుంది నైనా. నా పిల్ల నా ఇష్టమని నైనా గట్టిగా తన కౌగిట్లో దాచేస్తాడు నీల్ నవ్వుతూ. నీల్ మెడ చుట్టూ చేతులు వేసిన నైనా, ఓయ్ నాకు కూడా పెళ్ళి కొన్ని కండిషన్స్ ఉన్నాయని అంటుంది నైనా. వాట్ అని నీల్ మొహం చిట్లిస్తే, అవును డాన్ సాబ్, నువ్వు కండిషన్స్కి ఒప్పుకుంటే మన పెళ్ళి, లేదంటే లేదని కచ్చిగా అంటుంది నైనా. ఏంటి బ్లాక్మెయిలా అని నీల్ అంటే, మేబీ అని అంటుంది నైనా. సరే కానీ ఏంటి నీ కండిషన్స్ అని నైనను తనకు వీలుగా మలుచుకొని మెడవంపులో మొహాన్ని చేర్చాడు. నీల్ పెదవులు మెడ మీద నుంచి కంఠం మీదకు జారి వాటి పని అవి చేసుకుంటూ వెళ్తుంటే నైనకు గొంతు తడారిపోతుంది. నీల్, నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేనని అంటుంది. అయితే చెప్పకు, కాసేపు సైలెంట్గా కోఆపరేట్ చేస్తే జస్ట్ స్నాక్స్ తీసుకొని వదిలేస్తాను, లేదంటే బ్యాక్ సీట్లోకి లాక్కుపోయి పెళ్ళికి తర్వాత జరిగేది కారులోనే ఇప్పుడే జరుగుతుందని బెదిరింపుగా అంటాడు నీల్. నువ్వు ఇలా నన్ను భయపడితే వెళ్ళిపోతాను, అంత సీన్ నీకు ఇవ్వనులే. కానీ ఏంటి అబ్బా కూతుర్లు కండిషన్స్ అని అంటూ నాకు టెంపర్ లేపుతున్నారని అడుగుతాడు నీల్ అరచేతిని తీసుకొని ఫస్ట్ అని బొటన వేలి లేపి, ఫస్ట్ వన్, నాకు నీ ప్యాలెస్లో ఉన్న అత్తమ్మ ఇంట్లో ఉన్న గార్డెన్లో చిన్న కృష్ణయ్య మందిరం కట్టించాలి. నీల్ పెదవుల్లో నవ్వు పూస్తే నయన బుగ్గ మీద మీసంతో రాస్తూ చిట్టి ముద్దులు పెడతాడు. సెకండ్ అని చూపుడు వెళ్ళి పైకి లేపి, ఎవ్రీ సాటర్డే నేను ఫాస్టింగ్ ఉంటాను. నీకు దేవుడంటే నమ్మకం లేదని నాకు తెలుసు, కానీ నేను పాటించే రిచువల్స్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. కసుక్కున బుగ్గను కొరుకుతాడు నీల్. అబ్బా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు, సైలెంట్గా ఉండని మధ్య వేలు తీసి, నా కోసం నువ్వు సిగరెట్ అండ్ డ్రింకింగ్ మానేయాలి. నెంబర్ 4 అని వేలిని లేపి, నన్ను వదిలేసి ఎక్కడికి చెప్పకుండా వెళ్ళకూడదు. నెంబర్ 5, ఆఫ్టర్ మ్యారేజ్ నా కెరియర్ను యాజ్ ఎ డాక్టర్గా నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. అంతేనా అని ఆలోచిస్తూ, ప్రస్తుతానికైతే ఇవే, మిగతావి గుర్తొచ్చినప్పుడు చెప్తానని అంటుంది నయన. ఆహా, నా అతి మంచితనం నీకు బాగా ధైర్యాన్ని ఇచ్చిందే అని నయన నడుముని కసికొద్దీ నలిపేశాడు నీల్. ఆ కళలో నీళ్ళు తిరిగితే రావణ్ అని అరుస్తుంది నయన. అదే నేను అని అంటూ నయనను సీట్లోకి చేర్చి మీద వాలిన నీల్ ముద్దు పెట్టుకోవడానికి ముందుకొస్తూ ఉంటే, ఓయ్ డాన్ సాబ్, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఒప్పుకోలేదని అంటుంది నైనా. అన్నీ చెప్పావు కానీ బెడ్రూమ్ గురించి అడగలేదు, వెరీ బ్యాడ్ అని అంటాడు నీల్. అంటే అని లడ్డూలా ఉన్న నైనా కింద పెదవిని 2 వేలతో లాగుతూ, బెడ్రూమ్ ఎలా ఉండాలో, బెడ్రూమ్లో నేను ఎలా ఉండాలో నువ్వెలా ఉంటావో చెప్పలేదు బేబీ డాల్ అని హస్కీ వాయిస్తో అంటాడు నీల్. ఇంచు దూరంలో ఉన్న నీల్నే చూస్తూ నీల్ అని చిరుసిగ్గుతో షర్ట్ పెట్టుకొని లాగి గుండెల్లో మొహం దాచుకుంటుంది నైనా. నవ్విన నీల్, అసలు డిసప్పాయింట్ చెయ్యకు నన్ను అని నైనా చెవిలో చెప్పి, చైన్ ఎందుకు తీసేశావు అని అడుగుతాడు నీల్. పార్టీ తీసేసింది, పెళ్లి టైంలో వేసుకుంటానులే డాన్ సాబ్, ఇంకా వదిలితే వెళ్తాను, ఎవరైనా చూస్తే బాగోదు నీల్ అని అంటుంది నైనా. కావాల్సింది తీసుకొని వదులుతానని నైనా పెదవులు అందుకునే సమయానికి నీల్ను వెనక్కి నెట్టి కారులో నుంచి దిగుతుంది నైనా. ఏంటి ఇలా ఆశ చూపించి తప్పించుకొని వెళ్ళిపోతుంటే వదిలేస్తానా అని అంటాడు నీల్. కింది పెదవిని విరిచింది నైనా. నీల్ నిరాశతో కోపంగా చూస్తే, ఏదైనా పెళ్లి తర్వాతే మిస్టర్ నీల్ యజ్ఞేష్ గారు బాయ్ అని నవ్వును ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నైనా. పిల్లలా తప్పించుకుంది. పిల్లవని వారం రోజులు బెడ్ దిగకుండా చేస్తానని స్టీరింగ్ మీద
తన విసుగుని చూపిస్తూ కార్ని తిప్పుతాడు నీల్. మెన్షన్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తూ బ్యాక్ సీట్లో ఉన్న నయన చున్నీని చేతిలోకి తీసుకొని తన గదికి వెళ్ళిపోతాడు నీల్. పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి ఇరువురి ఇంట్లో. సుమిత్ర, శైలేంద్ర నీల్ కోసం, నయన కోసం బంగారం కొంటారు. నయన, ఇవి అల్లుడు గారికి బాగుంటాయేమో చూడు అని బాక్సులు నయన ముందు పెడుతుంది సుమిత్ర. ఓపెన్ చేసిన నయనకు న్యూ మోడల్ డిజైన్తో బ్రాస్లెట్, ఓం సింబల్తో ఉన్న గొలుసు. ఇవి చూస్తే వాడు నాకు పాడి కడతాడని. చైన్ ఓకే, ఈ డాలర్ ఏంటమ్మా అని అడుగుతుంది నయన. అదా, మీ అప్ప చేయించారు, అబ్బాయికి కోపం ఎక్కువ కదా, ఇది ఉంటే కోపం తగ్గుతుందట అని అంటుంది సుమిత్ర నిట్టూర్చి. గ్రీన్ స్టోన్ పొదిగిన ఉంగరం చూసి ఇది వాడి హల్క్ చేతికి పడుతుందా అని మనసులో అనుకుంటుంది నయన. ఏంటి నయన మాట్లాడమని తల్లి అడిగితే బాగున్నాయమ్మా అని నయన అంటుంది. కానీ వాడి స్టేటస్కి ఇవన్నీ ఆన్తాయా అని మనసులో అనుకుంటుంది. నీల్, నయన కోసం గోల్డ్ తీసుకోవాలి, వెళ్దాం పదా అని మధు గారు అంటే, నువ్వు వెళ్ళు మామ్, ఆసిఫ్ వస్తాడు, ఐ హ్యావ్ టు గో అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు నీల్. ఏంటో ఎప్పుడు ఉరుకులు పరుకులు అని నిట్టూరుస్తుంది మధు. మేడం అని ఆసిఫ్ వస్తే, వెళ్దాం పదా ఆసిఫ్ అని అతని వెంట నడుస్తుంది మధు. కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఆసిఫ్. కారులో కూర్చున్న మధు గారు, ఏమయ్యా, మా నీల్ బంగారానికే పెళ్ళైపోతుంది, ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, మీ భాయ్కు పెట్టే పిల్లల్ని ఆడిస్తూ జీవితం ఇలాగే గడిపేస్తావని అంటుంది. అయ్యో మేడం, మీరంత మాట అనకండి, భాయ్ మ్యారేజ్ అవ్వగానే నేను నికా చేసుకుంటాను, అమ్మి నా కోసం ఆల్రెడీ పిల్లని చూసి పెట్టిందని నవ్వుతాడు ఆసిఫ్. అవునా, ఆ అమ్మాయి పేరేంటి ఆసిఫ్? ఆయిషా మేడం అని ఆసిఫ్ అంటే మధు గారు నవ్వుతూ, నీ పెళ్ళికి మేమందరం వస్తాం ఆసిఫ్, నువ్వు కూడా నా నీళ్ళతో సమానమే, వాడికి నీడలా ఉంటూ నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా ఉంటావు అని మధు గారంటే ఆసిఫ్ కళ్ళలో చిరుతాడి. ఏమైందయ్యా, కంట్లో ఏదైనా నలిసిపడిందా అని మధు గారంటే, లేదు మేడం, బాయ్తో పాటు నన్ను కూడా మీరు కొడుగ్గా అనుకుంటుంటే హ్యాపీ టీయర్స్ వస్తున్నాయని కార్ని మాల్ ముందు ఆపి చుట్టూ చూసి డోర్ ఓపెన్ చేస్తాడు ఆసిఫ్. భలే వాడివయ్యా నువ్వు అని నవ్వుకుంటూ మధు గారు మాల్లోకి వెళ్తే వెనకాలే ఐఎంలో కారులో వచ్చిన గార్డ్స్ జనంలో కలిసిపోతే గస్తీ కాస్తారు. నయనను కూడా తీసుకుని వచ్చుంటే బాగుండేదని మధు గారు అనుకుంటూ కంటికి నచ్చినవన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయితే మహేంద్ర గారు తన బిజినెస్ సర్కిల్కు పనిచేసి మధు గారికి సర్ప్రైజ్ ఇవ్వాలని నీల్కు కాల్ చేసి ఇన్ఫామ్ చేసి చెన్నై నుండి ముంబైకి వెళ్ళారు. శైలేంద్ర గారు కూడా అగ్రహారం నుంచి బంధువుల వరకు కార్డ్స్ ఇస్తూ పెళ్ళికి ఇన్వైట్ చేస్తే ఇంట్లో విజయవాడ నుంచి వచ్చిన బంధువులతో సందడిగా మారిపోతుంది. అమ్మ, నా మొబైల్ ఎక్కడని నైనా అరిస్తే అక్కడే ఎక్కడో ఉంటుంది చూసుకో నైనా అని బంధువులకు పలహారాలు చేస్తూ బిజీ అవుతుంది సుమిత్ర. పెరట్లో పిల్లల గుంపు కూడా ఉండటం చూసి అటుగా వెళ్తుంది నైనా. నీల్ ఫోటోను చూస్తూ, అక్క, భావన అని ఆ పిల్లలు అడిగితే, పిల్ల పిడుగులారా నా మొబైల్ ఎందుకు తీశారే అని కసురుతూ లాక్కుంటుంది నైనా. అక్క, నీకంటే బావే బాగున్నాడని అందులో ఓ బుడ్డదంటే ముందు నువ్వు బావ అని పలకడం సరిగ్గా నేర్చుకోవే అని నైనా అంటుంది. ముందుకు నడిచి నీల్ ఫోటోనే చూస్తుంది నైనా. చిరుత పిలుకున్నట్లు ఉన్న షార్ప్ ఐస్ను చూస్తూ, నిజంగానే అందగాడే, కానీ మనమంతా కాదులే అని తనకు తానే అనుకుంటుంది నయన. మెహందీ స్టార్ట్ అయితే చేతులకు పాదాలకు నిండుగా ఉన్న మెహందీకు సుమిత్ర ప్లేట్ తీసుకొని వచ్చి తినిపించబోతే సుమిత్ర ప్లేట్ ఇటు అని అంటారు. భర్తను చూసి ప్లేట్ ఇచ్చి వెళ్తుంది సుమిత్ర. నయనకు శైలేంద్ర గారే తినిపిస్తూ, నైనా, అతను నిన్ను కోపగించుకున్నా చెయ్యి చేసుకున్నా వచ్చేయమ్మా, నీకు ఈ అప్ప ఉన్నాడని అంటారు. అవ్వ, ఇదేమైనా బాగుందా అసలు? ఎవరైనా సర్దుకొని అత్తింట్లో అనుకువగా ఉండాలని చెప్తారు, మీరేమో వచ్చేయమని అంటున్నారేంటి అని అడిగింది సుమిత్ర. కాలం మారింది సుమిత్ర, అయినా నా కూతురు నాకు భారమవుతుందా అని నయన తల నిమిరితే, అప్ప, నాకు అక్కడ నచ్చకపోతే వచ్చేస్తాను, మీరేమీ కంగారు పడకండి అని అంటుంది నయన. సరిపోయారిద్దరు అని సుమిత్ర నిట్టూరిస్తే, ఆ పరిస్థితి రాకూడదు పరమేశ్వర అని తన మనసులో అనుకున్న శైలేంద్ర గారి ముందుకొచ్చి, అప్ప, నాకు పెట్టరా అని అంటుంది సహస్ర. నవ్వుతూ ఇద్దరు కూతుర్లకు తినిపిస్తారు శైలేంద్ర గారు. లేట్ అయింది, ఇంక వెళ్ళి పడుకోండి, ఉదయమే మంగళ స్నానాలు ఉంటాయని ఇద్దరిని పంపేస్తుంది శారదమ్మ. దిగులుగా ఉన్న కొడుకుని చూసి, ఏమైంది శైలేంద్ర అని అడుగుతారు శారదమ్మ. కన్న తండ్రి కూతురిని అత్తింటికి పంపడం ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడే నాకు తెలుస్తోందమ్మా అని శైలేంద్ర గారు అంటారు. ఎంత దూరం శైలేంద్ర, ఉండేది చెన్నైలోనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నయనను మనం చూడొచ్చు అని అంటారు శారదమ్మ. మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో అటు మెన్షన్లో ఇటు అగ్రహారంలో నయనకు నీల్కు ఇద్దరికి కూడా మంగళ స్నానాలు చేయిస్తారు పెద్దలు. మహేంద్ర గారి కోసం చూస్తూ ఉన్న మధు గారికి మెన్షన్ పోర్టికోలోకి 2 కార్లు వచ్చి ఆగుతాయి. స్టిక్ సాయంతో
వెళ్ళి కారు దిగుతూ ఉన్న తల్లిని తండ్రిని చూసి ఆశ్చర్యంతో ఉన్న చోట నుంచి అడుగు ముందుకు వేయకుండా అలాగే నిలబడి పోతారు. కూతుర్ని కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న తరగని అదే అందంతో రాణిలా హుందాగా ఉన్న మధు గారిని చూసి అమ్మ మధు అని అంటారు. తండ్రి గోపాలకృష్ణమూర్తి గారు నాన్న అని మధు ముందుకు వెళ్ళి పడబోతే పడకుండా పట్టుకున్న మహేంద్ర గారు, నా ద్వారా నువ్వు పోగొట్టుకున్నది నా కొడుకు పెళ్లికి గిఫ్ట్గా నీకు ఇస్తున్నాను మధు అని అంటారు. నాన్న అని తండ్రిని హత్తుకొని ఇన్ని రోజులు మౌనంగా తనలోని బాధపడుతూ దాచుకున్న భారాన్ని తీర్చుకుంటుంది మధు. తల్లి సుప్రజ, నా బంగారు తల్లి, నిన్ను మళ్ళీ చూడ్డానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని కన్నీటితో అంటే, అమ్మ నీల్ యజ్ఞేష్ నా కొడుకని గొప్పగా చెప్తుంది. నీల్ తల్లి ఆనందాన్ని చూస్తూ ఉంటే సుప్రజ గోపాలకృష్ణమూర్తి గారు నీళ్ను గుండెలకి హత్తుకొని, క్షమించుకన్నా, మీ నాన్నకు చేసిన అవమానానికి నిన్ను చూడ్డానికే మాకు మొహం చెల్లలేదని అంటారు పెద్దవారు. అలా అనకండని నీల్ అంటే, ఒక్కసారి తాతయ్య అని పిలువు కన్నా అని మురిసిపోతారు. మంగళ స్నానం నయనకు తోడు పెళ్లి కూతురిగా సహస్రకు కూడా చేయించిన తర్వాత మంగళగౌరి వ్రతం కూడా చేయిస్తారు. భక్తిగా నిష్టగా వ్రతాన్ని చేయిస్తున్న మనవరాలిలో శారదమ్మకు సాక్షాత్తు ఆ అమ్మవారే కనిపిస్తే ఈ సమయంలో భర్త ఉండుంటే ఎంతలా సంబరపడేవారో అని అనుకుంటూ మురిసిపోతుంది. ఉదయం నుండి పూజలు సాగితే సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్తారు. దీపాలు వెలిగించి, అమ్మ కామాక్షమ్మ, నీల్తో నా జీవితంలో అందమైన హరివిల్లులా ఉండేలా వాడికి నాకు మధ్య దూరం రాకుండా దీవించమ్మా అని మనసారా మొక్కుకొని తండ్రితో కలిసి ఇంటికి వచ్చేస్తుంది నైనా. పెళ్లి మండపానికి మ్యాన్షన్లో ఈవెంట్ మేనేజ్మెంట్ బ్యాచ్తో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంటే ఆసిఫ్తో కలిసి అన్ని దగ్గరుండి మహేంద్ర గారు చూసుకుంటుంటే, ఇన్ని రోజులకు కలుసుకున్న గోపాలకృష్ణమూర్తి గారు మనవడు పెళ్లికి పెళ్లి పెద్ద అవుతారు. తన గదిలో ఉన్న నీల్ రషీద్ ఎక్కడున్నాడో ఇంతవరకు తెలియకపోతే మనసులో ఏదో ఒక మూల అనుమానం. తన వెనుక బ్యాక్ డోర్ క్యాట్స్ ఏదైనా ఉందా అని తన ఆలోచనలో తానుంటే నీల్ అని మధు గారు వస్తారు. మామ్ అని తల్లిని బెడ్ మీద కూర్చోబెట్టి కింద కూర్చున్న నీల్, ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు. కొంచెం కాదు నాన్న, చాలా చాలా థ్యాంక్స్ రా బంగారం అని నీల్ నుదుటిన ముద్దిస్తుంది తల్లి. థ్యాంక్స్ నాకు కాదు మామ్, డాడ్కి చెప్పాలి, ఆయనే కన్విన్స్ చేశారని అంటారు నీల్. నవ్విన మధు గారు, ఇందులో నీ హస్తం లేకుండా ఏదీ జరగదని నాకు బాగా తెలుసు నీల్, చేతులు ఇలా ఇవ్వు అని అంటుంది తల్లి. ఎందుకు మామ్ అని అడుగుతాడు. పెళ్లి కొడుకుని ఒట్టి చేతులతో ఇలా ఉండకూడదు నీల్ అని అంటూ మధు గారు అంటే, ఇలాంటివన్నీ నాకు నచ్చవు మామ్ అని అంటాడు నీల్ విసుగ్గా మొహం పెడుతూ. నచ్చవంటే అలా ఎలా కుదురుతుంది నాన్న, వదిలేస్తానా అని ఎర్రటి పారాని కొడుకు చేతులకి పాదాలకు రాసి, అచ్చం మా అమ్మ చిన్నప్పుడు చెప్పే కథల్లో చెప్పే ప్రిన్స్ లాగానే ఉన్నావు నాన్న అని కొడుకు బుగ్గలు లాగుతుంది. నీల్ నవ్వితే, రెస్ట్ తీసుకో నీల్, మార్నింగ్ తెల్లవారుజామునే ముహూర్తం అని చెప్పి అంటుంది తల్లి. తెల్లవారుజామున ఆకాశాన్ని తెచ్చి పందిరి వేసినట్లుగా ఉన్న భారీ పెద్ద మండపం, మ్యాన్షన్ ఎటు చూసినా కూడా గులాబీలతో గుబాలిస్తూ వచ్చిన గెస్ట్లని అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తెల్లటి పెళ్లి బట్టల్లో చందమామల ఉన్న నీల్ పెళ్లి కొడుకుగా మండపం పైన కూర్చుంటే వచ్చిన అతిథి మహారాజులు అందరూ కూడా సీఎం, మినిస్టర్స్, విఐపీలు స్పెషల్ గెస్టులుగా కూర్చొని ఆ పెళ్లిని కన్నుల విందుగా చూస్తూ ఉంటే ఆసిఫ్ నీల్ ఆర్డర్స్ని పాటిస్తూ ఎవరిని కూడా చెక్ చేయకుండా లోపలికి అలౌ చేయకని గార్డ్స్కు గట్టిగా చెప్తాడు. శైలేంద్ర తరపు బంధువులు నోరు వెళ్ళబట్టి రాజుల భవనంలో ఉన్న మెన్షన్ను చూస్తూ ఉంటే పంతులు గారి పిలుపు మేరకు మధు గారు దివ్య, సుమిత్ర, నయనం తీసుకుని వచ్చి మండపం పైన కూర్చోపెడితే ఎర్రగా పండిన పాదాలని చూస్తున్న నీల్కు హార్ట్ బీట్ పెరుగుతుంది. మధ్యలో దివ్య, సహస్ర అడ్డుతెర పట్టుకుంటే నయన అంతమంది ముందు నీల్ను చూడాలని ఉన్న ఆ సాహసం చేయదు. నీల్ చేతిలో జీలకర్ర బెల్లం ఉంచిన పంతులు గారు ఇది అమ్మాయి తల మీద ఉంచమని చెప్తే నయన తల మీద ఉంచుతాడు నీల్. నయన కూడా వంగి నీల్ తల మీద జీలకర్ర బెల్లం ఉంచితే తొలగిన అడ్డుతెరకు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. నయన తన కల నిజమైందన్న ఆనందంతో తన భర్తగా అవ్వబోతున్న నీల్ను కలల్లో చేరిన తడితో చూసుకుంటుంటే నీల్ కలల్లో నయన తన సొంతమన్న భావనతో కూడిన గర్వం. కన్యాదానం చేయడానికి శైలేంద్ర సిద్ధమైతే నీల్ పాదాలను కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా కడుగుతారు. నీల్ మామగారి ముఖ కవలికలకు నవ్వితే అగ్నిదేవుని సాక్షిగా వేద మంత్రాల మధ్య మాంగళ్య ధారణ చేయడానికి నీల్ తాలిని అందుకుంటే నయనకు గుండె వేగం పెరిగి అరికాళ్ళు చల్లబడతాయి. ముచ్చటగా చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్న జంటకు అందరూ రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే ఆసిఫ్ తన మొబైల్ నుండి ఫొటోస్ తీసుకుని దాచుకుంటున్నాడు. నయన కలల్లోకి చూసిన నీల్కు నవ్వుతూ అంగీకారం తెలపడంతో నవ్విన నీల్ నయన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. చల్లగా మెడ మీద నీల్ పొడవాటి వేళ్ళు తగులుతూ ఉంటే
పారవశంగా కళ్ళు మూసుకున్న నయన కళ్ళ నుండి కన్నీటి బొట్లు నీల్ పాదం మీద పడుతుంది. 3 ముళ్ళు వేసిన నీల్ అందరూ చూస్తూ ఉండగానే నయన కన్నీటిని చూసి డోంట్ క్రై నైనా అని నుదుటి మీద ప్రేమగా ముద్దిస్తాడు. ఫోటోగ్రాఫర్స్, వీడియో మేకర్స్ అందంగా వీడియోస్ తీస్తుంటే మహేంద్ర గారు భార్య భుజం చుట్టూ చేయేసి దగ్గరికి పొదముకొని నవ్వుతారు తృప్తిగా. నయన కోమలమైన పాదాలను తన చేతిలోకి తీసుకొని మెట్లు తొడుకుతాడు నీల్. కొడుకు ప్రేమ గెలిచిందన్న ఆనందంతో నీల్ నయన మీద అక్షంతల వర్షం కురిపిస్తారు మహేంద్ర. మధు గారు నయనకు కుంకుమ పెట్టమని భరిన ముందుకు చాపితే నయన పాపిట్లో కుంకుమ దిద్దుతారు ఘనంగా నీల్. తెలియకుండానే నయన కళల్లో నీళ్లు చేరితే పంతులు గారు భర్త ఆశీర్వాదం తీసుకోమని చెప్తే నీల్ పాదాలను తాకుతుంది నయన. తన పాదాలని సరిగ్గా తాకకుండానే నయన భుజాలను పట్టుకుని పైకి లేపిన నీల్ నయన చేతిని పట్టుకుని అగ్నిహోమం చుట్టూ 7 అడుగులు వేస్తాడు. ముత్యాల తలంబ్రాలు నయన తల మీదుగా నీల్ పోస్తే నయన కళల్లో ఆనందాల కాంతులు. ఆమె పోయడానికి చూస్తే హైట్ సరిపోక మహేంద్ర గారి వైపు నయన చూస్తే నీల్ కొంచెం ఉంగురా అని అంటారు. నేనెందుకు బెండ్ అవ్వాలి డాడ్ అని నీల్ అంటే శైలేంద్ర గారు నయన చేతుల్ని పైకెత్తించి మరీ పోయిస్తారు. నయన నీళ్లు గర్వంగా చూస్తుంది. చివరగా అరుంధతి నక్షత్రం కూడా చూపిస్తే మరదలు వరుసయ్యే అమ్మాయిల బ్యాచ్ అంతా కూడా బావా బావా అని అంటూ నీల్ చుట్టూ చేరి ఒక్క ఫోటో అని అడుగుతూ ఉంటారు. నయనను సైడ్కు నెట్టేస్తే గుర్రుగా అమ్మాయిల వంకే చూస్తూ ఉంటుంది నయన. కథ ఇంకా ఉంది. మొత్తానికి ఎన్నో అడ్డంకులు, అవమానాలు, బాధలు అన్నిటినీ అధిగమించి నయన నీళ్ళు ఒక్కటయ్యారు. మరి వీళ్ళ సంతోషం కలకాలం ఉంటుందా? నయన జాతకంలో ఉన్న ఎడబాటు వల్ల నీల్ నయనలు విడిపోతారా? మరి నీల్ భయపడుతున్నట్టుగా రషీద్ ఏమైనా చేయబోతున్నాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.